హలో మోదీ బాబాయ్, నేను మోతబర్ని. नमस्ते जी। అంత మంచిదేనా? ఎక్కడ ఉన్నారా? ఢిల్లీయేనా? मैं दिल्ली से बोल रहा हूँ। జరాగా గ్యాస్, ఎల్పిజి, పెట్రోల్ బాగా ఇబ్బంది అవుతుంది. జర ఏమన్నా సెడియే రాదు రావి. నిత్యావసర సరుకులు కూడా నిత్యావసర సరుకులు ఇవన్నీ మొత్తం మా ఏపీ తెలంగాణ ప్రజలు కొద్దిగా అల్లాడిపోతారు. కొంచెం ఏదో సెడియే రాదు కొద్దిగా. ముఖ్యంగా అయితే వంట గ్యాస్ సిలిండర్లు అయితే జల్ది వచ్చేటట్టు చేయరు. आपका थोड़ा सा समय चाहिए। ఎట్లా మీరు యూరోప్ పోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అదేదో కొన్ని రోజులు ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ కొన్ని రోజులు ఉండి. అన్న ఇక్కడ యువతకి అక్కడ యువతకి మీరు ఏమన్నా డిఫరెన్స్ చూసిండ్రా? అంటే ఒక 17-18 ఇయర్స్ మన దగ్గర ఆ టైప్ ఆఫ్ థింకింగ్ తక్కువ అని అనిపించింది. మీరేం తెచ్చిండ్రన్న ఆడికెళ్ళి? ఏం తెస్తాం, ఫ్రెండ్స్కి అయితేనేమో మందు తెస్తాం. దాంట్లో ఒక డైలాగ్, అరే ఓ కిచెన్లో ఉంటుంది స్టవ్, కిచెన్లో ఉంటుంది స్టవ్, మా జోలికి వచ్చామనుకో కరిగిపిస్తాం నీ కొవ్వు. ఇంకోటి అరే ఓ రాత్రి అయితే పెడతాం గురక, రాత్రి అయితే పెడతాం గురక, మా జోలికి వచ్చాం అనుకో నీ అంగి మొత్తం అయితే రక్తం మరక. ఎవరికైనా 30 సంవత్సరాలు వచ్చినాయంటే అరే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు రా భయ్, చేసుకోగదరా అని చెప్పి ఇంట్లోళ్ళు బయటోళ్ళు ఓళ్ళు పడితే వాళ్ళు మనల్ని సతాయిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చూపెట్టా అన్న అట్లా కాదు. ఏముందిలే 30 సంవత్సరాలు వచ్చినా కూడా మంచి కంటెంట్ చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఏడ చూసినా ఈ అన్ననే ఉంటాడు అన్నమాట. ఒకసారి మీకు కూడా పరిచయం చేస్తా. హలో అన్న. హాయ్ హాయ్. ఎప్పుడు వచ్చిండ్రు? నేను వచ్చి 1 month అయిపోయింది. ఓకే, మళ్ళీ ఒక 2 daysలో వెళ్ళిపోతా. ఓకే అయిపోయిందా? జస్ట్ 1 month వెకేషన్కి వచ్చిన, ఇంకా వెకేషన్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఓకే, మీ నిజమైన పేరు చెప్పండి అన్న. నా పేరు యాక్చువల్లీ మల్లారెడ్డి. ఓకే, మీ అంటే ముడ్డి కింద 30 ఎందుకన్నా అంత బోల్డ్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? బోల్డ్ అంటే యాక్చువల్గా నేను ఇన్స్టాలో కంటెంట్ చేద్దామని అనుకున్నప్పుడు ఆలోచించిన అసలు ఎలాంటి కంటెంట్ చేయాలి, చేస్తే ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తే ఇంకా మనకేముంది, సరే ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కాలేదు, సో ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కాని వల్ల బాధలు ఎట్లుంటాయని కొంచెం ఫన్నీగా చెప్దామని చెప్పి, మామూలుగా అంటా ఉంటారు కదా ముడ్డి కింద 30 వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటారా అని చెప్పి. తిట్టు అంటే జస్ట్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, బూతు తిట్టి ఏం కాదు. సరే ఇంకా సరే ముడ్డి కింద 30 పెడితే ఎట్లుంటుంది, కొంచెం నేను కూడా క్యాచీ ఉంది కదా అని చెప్పి అది పెట్టేసి ఇంకా దాని రిలేటెడ్గా కంటెంట్ చేసుకుంటూ చేయడం స్టార్ట్ చేసిన. ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు మీరు కంటెంట్? 2 years అయింది నేను స్టార్ట్ చేసి. ఓకే, 2024 జనవరిలో ఏమో ఫస్ట్ పోస్ట్ చేసిన. ఓకే, 2 years లోనే మంచి ఫాలోవర్స్ వచ్చింది. స్టార్టింగ్ అంటే నాకు ఆ పేజ్ నేమ్ ప్లస్ నేను చేసిన కంటెంట్ అప్పటికి కొంచెం ఎవరు ట్రై చేయలేదు. ట్రై చేయకపోయేసరికి నాకు నేను పెట్టిన ఫస్ట్ పోస్టే ఆల్మోస్ట్ 1 million పోయింది. ఓహో, ఏదన్నా అదేది డైలాగ్ చెప్పగలుగుతారా? డైలాగ్ అది అంటే మీరు కొత్తగా వచ్చిన చూసిండ్రు, మళ్ళీ వచ్చిన చూసిండ్రు, కానీ ముడ్డి కింద 30 వచ్చిన పెళ్ళి కానివ్వండి మీరు ఎప్పుడు చూసిండరు, కానీ ఇక ముందు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం కంటెంట్తో వస్తా, మీరు కామెంట్స్తో రెడీ ఉండండి అని చెప్పి పెట్టిన. అదే 1 million పోయిందా? ఓహో, జస్ట్ అది కంటెంట్ ఏం కాదు, ఇట్లా నేను ఒక వస్తున్నా మీకు కంటెంట్ ఇస్తా అని చెప్పి ఒక రిలీజ్ చేసిన అంతే. అదే జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు, అదే 1 million పోయింది. వచ్చే నీకోసం వెయిటింగ్ ఇలాంటి కంటెంట్ కోసం అని చెప్పి చాలా పాజిటివ్ వచ్చింది. ఇంకా తర్వాత కొన్ని రోజులు స్టార్టింగ్లో అట్లా మ్యారేజ్ రిలేటెడ్ కంటెంట్, ముడ్డి కింద 30 వచ్చి పెళ్ళి కాకుంటే వాళ్ళు ఎట్లా అంటారు, వీళ్ళు ఎట్లా అంటారు, మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లాంటి కొంచెం ఫన్నీగా చేసుకుంటూ పోయినా మంచి అన్ని ప్రతిదీ 1 million lakhsలో వ్యూస్ రావడం, మంచి ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోయినా. ఓకే, ఎట్లా ఫాలోవర్స్ ఎప్పుడు పెరిగిందన్న? ఒక్క వీడియోతో ఇట్లా జప్మని వచ్చేసిండ్రా? వచ్చిర్రు, జస్ట్ నా వీడియో పోస్ట్ చేసిన 1 million పోయింది కదా, ఆ ఒక్క పోస్ట్కే ఒక 2-3 daysలో ఒక 5,000 ఫాలోవర్స్ వచ్చింది. అట్లా సెకండ్ వీడియో థర్డ్ వీడియోకి ఆల్మోస్ట్ ఒక 10 పోస్ట్కే నాకు 10K ఫాలోవర్స్ వచ్చారు. ఓహో, అయితే మీరు ఈ వీడియోతో వైరల్ అయినరు, ఈ వీడియోతో వైరల్ అయినరు అనుకుంటారు జనరల్ గా. అది కాదు, ఫస్ట్ పెట్టి నుంచే నాకు ఫస్ట్ నేను పోస్ట్ చేసిన ఫస్ట్ 10 పోస్టులు ప్రతిదీ ఆల్మోస్ట్ 1 million లేక 5 lakh వ్యూస్ 6 lakh వ్యూస్ అట్లా పోయినాయి. కానీ తర్వాత నేను ఏదైతే కొంచెం ఈ యాదన్న అనే కంటెంట్, ఈ మోతబారి కంటెంట్ ఇవి చేయడం స్టార్ట్ చేసినాక ఇంకా కొందరు జనాలు ఎక్కువ నచ్చారు అన్నట్టు. ముడ్డి కింద 30 అంటే కొంచెం ఆ రిలేటెడ్గా కనెక్ట్ అయ్యేటోళ్ళు చూస్తారు.
కానీ యాదన్న కంటెంట్ ఈ మోతబరి కంటెంట్ అనేది అందరికీ నచ్చుతుంది. అవును. సో అట్లా ఇంకా ఈ రీల్స్ తోటి కూడా ఫాలోవర్స్ ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యారు. మీకు ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అంటే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అంటే అప్పుడే కొత్త కదా, అప్పుడే మనం ఇన్స్టాలోకి ఎంటర్ అయినాం కాబట్టి ఎక్కువ మందికి మనం తెలియదు. ఏముందులే అనుకొని కొంచెం చూసి వదిలేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మన ఫేస్ అందరికి తెలిసిపోయింది, మనం రెగ్యులర్గా కంటెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి చూడంగానే అరే మనోడు వచ్చిండ్రని ఆగి చూడడం అట్లా చేస్తూ ఉంటారు. బయటకు వెళ్ళిన ఎవరైనా గుర్తుపడతారు, మామూలుగా సెల్ఫీస్ తీసుకుంటారు. కంటెంట్ మస్తు ఉంటుంది అన్న, ఇది మస్తు ఎంజాయ్ చేస్తాం మేము. ఏదైనా కొంచెం మూడౌట్లో ఉంటే ఫస్ట్ నీ పేజ్ ఓపెన్ చేసి నీ కంటెంట్ చూస్తాం, ఆ యాదన్న కంటెంట్ మోతబరి కంటెంట్ అవి చూసి బాగా నవ్వుకుంటాం అని చెప్తారు. హ్యాపీ అనిపిస్తుంది. మీ ముడ్డి కింద 30 కాకుండా మీ యాదన్న సిరీస్ చాలా ఫేమస్. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా అన్న? మీ పక్కన నీ ఫ్రెండ్స్తో పాటు ఉంటారు కదా, యాదన్నది అంటే ఏది ఆ బూస్ట్ అయ్యరా అంటారు అదా? అదేనా? అరే రైటు ఏం చెప్తానా, బూస్ట్ అయ్యి దవడ గులగుల పెడుతుంది, ఎంతసేపు రా తీజల్ది అయ్యి. అంటే వాళ్ళు ఏంటంటే అవి ఎట్లా చేయడం స్టార్ట్ చేసిన అంటే ఒక ఆయన ఉంటాడు హ్యాండ్స్ లేకుండా, అయినా ఇట్లానే వీడియోస్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో టైంపాస్ వీడియోలు చేస్తూ ఉంటాడు. నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఆ వీడియో కనిపించింది, ఫన్నీ అనిపించింది. అరే ఇట్లా మనం ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను అట్లనే హ్యాండ్స్ లేకుండా, ఆయనకు హ్యాండ్స్ ఉండేవి, నేను అట్లనే ట్రై చేసిన. అది ఇంకా బీభత్సంగా వర్కౌట్ అయింది. అది అంటే ఆ కంటెంట్ మీద చేసిన ప్రతి రీల్ మినిమం 1 million పోయింది, ఫాలోవర్స్ కూడా బాగా వచ్చారు. ఎట్లా అన్న, ఎవరు షూట్ చేస్తారు, ఎట్లా తీస్తారు? ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఉన్న దగ్గర నాతో నా ఫ్రెండ్స్ ఉంటారు, ఒక మేము 10 members దాకా ఉంటాం. అంటే మన తెలుగు వాళ్ళమే, అంతా మన తెలంగాణ వాళ్ళు, జగిత్యాలు, ఇక్కడ కరీంనగర్ అట్లా ఉంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అన్నట్టు, రీల్ తీద్దాం అనగానే చెల్పారా నేను కూడా వస్తా అంటారు, పక్కన ఉంటారు, చేస్తూ ఉంటారు, చూస్తారు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు భరత్ అని, ఆయన ఎక్కువ కెమెరా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో రీల్స్ కూడా వేస్తూ ఉంటాడు. కానీ ఎక్కువ ఆయన కొంచెం కెమెరా ఇంట్రెస్ట్ ఆయనకు, సో ఆయన రీల్స్ కెమెరా పడతాడు. ఇంకా పక్కన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడన్నా ఒక 2-3 ఎక్కువ అవసరం ఉంటుంది రీల్స్ అన్నప్పుడు వస్తారు, మేము కూడా చేస్తాం కదా అని చెప్పి అట్లా మంచిగా అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. మీరేం చేస్తారు అన్నాడా? అంటే నేను అక్కడ జాబ్, ఇక్కడ నుంచి వర్క్ వీసా మీద పోయినా, నేను అక్కడ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్ చేస్తాను. ఎట్లుంది జాబ్? పర్లేదు. జాబ్ తో పాటు ఇది అంటే అది కొంచెం నైట్ షిఫ్ట్ జాబ్. సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ అట్లా లేచేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. ఇంకా లేచి కొంచెం కుక్ చేసుకొని తినేసి అందరం ఒక మధ్యాహ్నం ఒక 1-2 hours టైం దొరుకుతుంది. ఆ టైంలో ఈ రీల్స్ చేస్తూ ఉంటాం. ఈడికెళ్ళి ఆడ నుండి ఈడికి వచ్చినప్పుడు ఎట్లుండే అన్న? అంటే ఒక సంవత్సరం ముందు వచ్చినప్పుడు మిమ్మల్ని అంత పెద్ద పట్టించుకోరు అప్పుడు? అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒక 30K ఫాలోవర్స్ ఉండే, 30-35K ఫాలోవర్స్ ఉండే. అప్పటి వరకు కొంచెం ఎక్కువ ఈ మ్యారేజ్ రిలేటెడ్ కంటెంటే చేసిన. సో అప్పటికి లాస్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుపట్టేది, మెట్రోలో జర్నీ చేస్తున్నప్పుడు కూడా గుర్తుపట్టి అన్న మీరు రీల్స్ చేస్తారు కదా అది అని అడిగేది. కాకుంటే అట్లా అడిగేది అంతే, అన్న మీరు రీల్స్ చేస్తారు కదా ఇన్స్టాల్ అంటే అవునని చెప్పేది. కానీ ఇప్పుడు వచ్చినాక మాత్రం వేరే ఉంది సీన్. చూడంగానే అన్న అనుకోండి, ఏదన్నా అనుకుంటే వచ్చి మాట్లాడు, అన్న నీ రీల్స్ మస్తు ఉంటాయి అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తాం అదే అని బాగా మంది గుర్తుపడుతుంది. ఇట్లా బయటకు వెళ్తే కనీసం రోడ్డు మీద పోతుంటే కనీసం ఒక 2-3 అని గుర్తుపడతారు. గుర్తుపట్టి బాగుంటాయి అన్న అది చెప్తా ఉంటారు. ఎక్కడన్నా మీది ప్రాపర్? నాది కరీంనగర్ దగ్గర విలేజ్, సుల్తానాబాద్ మండల్, రేగడ మధ్యకుంట విలేజ్ అని విలేజ్. ఏం చేస్తుంటారు మీ అమ్మ నాన్న వాళ్ళు? అమ్మ నాన్న ఇంటి దగ్గర హౌస్ వైఫ్, నాన్న ఒక 4 years బ్యాక్ ఎక్స్పైర్. ఫ్యామిలీ మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, 4 అన్నయ్యలు 3 అక్కలు నాకు. నేనే చిన్న అందరికంటే. అందరికి మ్యారేజ్ అయింది, అందరూ సెటిల్డ్, మనం ఒక్కలే జంగిల్కే బచ్చే. ఎందుకు మరి పెళ్లి గురించి మీ వాళ్ళు సతాయిస్తలేరా మరి? ఇప్పటికి సతాయించాలంటే అడుగుతారు ఇంకా చేసుకో అని. ఇప్పుడు ఏంటంటే నేను కూడా కొంచెం లేట్గా సెటిల్ అయినా కొంచెం లైఫ్లో, అప్పటికి ఇంకా కేస్ లైఫ్లో సెటిల్ కాలేదు, సెటిల్ అయినాక చేసుకుందాంలే ఇప్పుడే ఎందుకు తొందర అన్నట్టుగా అట్లా కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో ఇంకా ఇప్పుడు చూడాలి. ఇక ఇప్పుడైనా వచ్చిండ్రు కదా మరి మీ వాళ్ళు సంబంధాలు చూసుడు అట్లా ఏం చేయలేదు? 1 monthలో ఏమవుతుంది ఫస్ట్ అంటే ఏదైనా చూసినా కూడా ఏదైనా వర్కౌట్ అయితే వెళ్ళి మళ్ళీ తర్వాత ఒక 3-4 months లేదంటే ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక 1 month లీవ్ తీసుకొని
వచ్చి అట్లా ఏదైనా వర్కౌట్ చేయాలి ఇంకా. ఎట్లా మీరు యూరోప్ పోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే అదే ఇంకా నేను ఇక్కడ జాబ్ చేస్తుంటే కొంచెం ఇక్కడ ఏం చేస్తాంలే జాబ్, కొంచెం బయటికి వెళ్దామని నాకు కొంచెం ట్రావెలింగ్ అది అంటే ఇష్టం. అదేదో కొన్ని రోజులు ఏదైనా వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటూ కొన్ని రోజులు ఉండి అక్కడ ఎక్స్పోజర్ అవుతూ తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాంలే అనుకొని అట్లా ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్లోనే నాకు ఏజెంట్స్ ఉంటారు కదా, అట్లా ఒకరిని పట్టుకొని మళ్ళీ వర్క్ వీసా వేయించుకొని అట్లా వెళ్ళినా. ఓకే, వీసా ప్రాబ్లం ఏమన్నా అయిందా? ప్రాబ్లం ఏం కాలేదు, అంత స్మూత్గానే అయింది. అంటే అట్లా ఫ్రాడ్ కూడా జరిగేటివి ఉంటాయి. చాలామంది యూరోప్లో జాబులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఆ ప్రాసెస్ చేయకుండా ఎగ్గొట్టడం అట్లా కూడా చాలా స్కాములు జరుగుతూ ఉంటాయి. అవును. బై గాడ్ గ్రేస్ మనకు దొరికిన క్యాండిడేట్ కొంచెం మనకు జెన్యున్గా ప్రాసెస్ చేసి పంపించింది కాబట్టి అలా సేఫ్గా వెళ్ళిపోయినాం, ఏమి ఇబ్బంది లేకుండా. మీరు ఏం చేసి వినరన్నా? నేను ఎంబీఏ చేసిన. ఓకే, ఇక్కడ హైదరాబాద్లో ప్రిన్స్టన్ రామన్పూర్. ఓకే, మొత్తం వినే చదువు ఉండడం అంతా అంటే ఎంబీఏకి ఇక్కడికి వచ్చిన నేను. లేకపోతే ఎంబీఏకి ఇక్కడికి వచ్చి అంటే ఇంటర్ డిగ్రీ అంతా కరీంనగర్లో అయింది. ఎంబీఏకి ఇక్కడికి వచ్చి ఎంబీఏ తర్వాత ఎంబీఏ 2 years తర్వాత ఒక 4-5 years ఇక్కడ జాబ్ చేసిన తర్వాత సరే బయటికి వెళ్దాంలే అట్లా ఏదైనా కంట్రీకి వెళ్ళి కొంచెం అక్కడ జాబ్ చేద్దామని కొంచెం ఆ ప్రాసెస్లో ఒక 1 year పట్టింది నాకు ప్రాసెస్కి కంప్లీట్. నేను ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు వీసా రానికి ఇంకా వచ్చినాక వెళ్ళిపోయినా. 2023 సెప్టెంబర్లో వెళ్ళిపోయినా. మీ సిబ్లింగ్స్ అందరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇక వాళ్ళు కొంచెం వాళ్ళు ఎటైనా పోయినప్పుడు వాళ్ళు అరే మీ తమ్ముడు రీల్స్ చేస్తారు కదా మస్తు ఉంటాయిరా, అది మస్తు అనిపిస్తుంది మంచిగా చేస్తారు అంటే ఇంక వాళ్ళు చెప్తారు అరే ఇట్లా ఏం రాయాలా మా ఫ్రెండ్ గాడు కలిసిండు లేకుంటే మన చుట్టాలు కలిసిరు నీ రీల్స్ చూస్తురట మంచిగా ఉన్నాయని ఇక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తారు. యూరోప్లో పరిస్థితులు ఈడ పరిస్థితులు ఎట్లా అనిపించినాయి మీరు వచ్చిన తర్వాత? వస్తే అంటే ఇంకా పరిస్థితులు అంటే బాగానే ఉంది, కాకుంటే అక్కడ కొంచెం ఇక్కడ ఇండియాలో కొంచెం మనకు పాపులేషన్ ఎక్కువ, కొంచెం పొల్యూషన్ ఎక్కువ. సో ఇక్కడతో ఇట్లాంటివి పోల్చుకుంటే అక్కడ కొంచెం ఈ పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా అనిపిస్తుంది. పొల్యూషన్ ఒకటే కంపేర్ చేయొచ్చా ఇంకేమన్నా కంపేర్? పొల్యూషన్ అంటే బేసిక్ ఏంటంటే అక్కడ జనాభా తక్కువ ఉంటారు, మనకి ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు ప్రతిదీ ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. అక్కడ జనాభా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఇక్కడ మనకు జనాభా ఎక్కువ కాబట్టి ఇంతమందికి ఇన్ని 100 కోట్లు ప్రొవైడ్ చేయాలంటే కష్టం కదా. సో అట్లా ఆడ ప్రభుత్వం ఎట్లుంటుంది? అక్కడ గవర్నమెంట్ అంటే అంతే ఎలక్షన్స్ ఉంటాయి అక్కడ కూడా. మోడల్ ఎట్లుంటుంది అన్నాడా? ఎలక్షన్స్ అంటే ఇంతవరకు అక్కడ ఎలక్షన్స్ జరగలేదు, నేను కూడా ఎప్పుడు చూడలేదు, నాకు కూడా అంత ఐడియా లేదా. యాక్చువల్లీ ఏప్రిల్ మేలోనే ఉన్నాయంట ఎలక్షన్స్. సో ఆ ప్రాసెస్ ఎట్లుంటుందని నాకు కూడా తెలియదు మరి, ఎందుకంటే నేను పోయి జస్ట్ 2.5 years అవుతుంది అంతే. ఆడ మనోళ్ళు ఎవరైనా తెలుసా? మన మోడీ, రేవంత్ రెడ్డి అంటే ఇక మోదీ అయితే తెలిసే ఉంటుంది అక్కడ జనాలకు, ఎందుకంటే ఒక కంట్రీకి పిఎం కాబట్టి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కొంచెం అక్కడ నేను ఉండేది హంగేరీ. యాక్చువల్గా ఆ పీపుల్ కొంచెం ఇండియా అంటే కొంచెం మంచిగా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అది ఇది ఉంటుంది. అంటే ఎవరైనా మనం ఎప్పుడన్నా మధ్యలో అట్లా ఏదైనా జర్నీలో కానీ మాట్లాడుతుంటే ఏదైనా కన్వర్జేషన్ మధ్యలో మీరు ఎక్కడి నుంచి అంటే ఇండియా నుంచి అంటే ఓ ఇండియానా నైస్ అన్నట్టు అట్లా అంటారు అన్నట్టు. మీకు అందరికీ ఉండే రెగ్యులర్ ప్రాబ్లం ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుంది, మీకు అయిందా అన్న? ప్రాబ్లం అంటే అక్కడ యాక్చువల్గా యూరోప్లో ఏ కంట్రీలో అయినా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. యూరోప్లో ఏంటంటే ఏ కంట్రీకి అయినా సపరేట్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్, జర్మన్ వెళ్తే జర్మన్ లాంగ్వేజ్ అట్లా. సో ఇంగ్లీష్ అనేది కొంచెం అందరూ మాట్లాడరు ఏ కంట్రీలో అయినా, కొంచెం చదువుకొని జాబ్ చేసే వాళ్ళే ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు. అక్కడ కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ లోకల్ లాంగ్వేజే మాట్లాడతారు. సో అట్లాంటప్పుడు మనం ఇక ట్రాన్స్లేటర్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. అంతేనా? గూగుల్ ట్రాన్స్లేటర్. మీకు ఇబ్బంది అయిందా పోయినప్పుడు? ఇబ్బంది అంటే బేసిక్గా మనం అంతా లోకల్ పీపుల్తో ఎక్కువ మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మాట్లాడాల్సి వస్తే అడుగుతా ఫస్టే, ఇంగ్లీష్ వస్తుందా మీకంటే, రాదు అంటే ఇంకా ట్రాన్స్లేటర్ యూజ్ చేయడమే. ఆడ స్కూల్స్ ఈడ స్కూల్స్ ఏమన్నా కంపేర్ చేయొచ్చా? స్కూల్స్ అంటే అంటే ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదు, నాకు పిల్లలు ఎవరు లేరు కాబట్టి నేను అక్కడ స్కూల్లో జాయిన్ చేయలేదు. అక్కడ స్కూల్ ఎట్లుంటాయని కూడా అంత అబ్జర్వ్ చేయలేదు. అంటే నేను బయట నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాత్రం పిల్లలకి ఎక్కువ ఇంత ప్రెషర్ ఉండదు, ఖచ్చితంగా చదవాలేదని ప్రెషర్ ఉండదు. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులోకే పంపిస్తారు. వాళ్ళకి ఎక్కువ లీజర్ టైం ఉంటుంది, ఎక్కువ స్పోర్ట్స్ మీద. ఏదైనా స్కూల్ నుంచి ఇట్లా మనం పాస్ అవుతా ఉండి చూస్తున్నా కూడా ఎక్కువ బయట గ్రౌండ్లో ఎక్కువ ఆడుకుంటూ కనిపిస్తారు. మన దగ్గర ఎల్కేజీ యూకేజీకే ఎన్ని బుక్స్ వేసి స్కూల్కి పంపిస్తాం.
అక్కడ వాళ్ళకు నాకు తెలిసి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు అసలు వాళ్ళకి బుక్సే ఉండవు. బుక్స్ ఉండవు, అసలు హోంవర్క్ అన్న కాన్సెప్ట్ ఉండదు. జస్ట్ స్కూల్లోనే నేర్పిస్తారు, ఒక హాఫ్ డే చెప్తారు, మామూలుగా లెసన్స్ అది ఉంటుంది, ఒక హాఫ్ డే మొత్తం బయట ప్లే గ్రౌండ్లో ఆడుకోవడమే. స్కూల్ కూడా 3కో 3:30కో అయిపోద్ది అంతే. ఇక్కడ మనలాగా 5:30 దాకా అంతా ఉంచారు. హెల్త్ ఎట్లా ఉంటుంది? హెల్త్ అంటే ఇంకా మాకైతే ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్స్ ఉంటాయి. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ కార్డు తీసుకెళ్తే మనకు చెక్ చేస్తారు మన డాటా, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ కంపెనీలో వర్క్ చేస్తుండు అని చెప్పి, వ్యాలిడ్ ఉందా లేదా అని చెప్పి, అది ఇన్సూరెన్స్. వ్యాలిడేషన్ ఉంటే మనకు ప్రాబ్లం ఏందని చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. కాకుంటే మన దగ్గర ఉన్నంత అడ్వాన్స్డ్ ఉండదు అక్కడ. అవునా? ఏం అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, ఇక్కడైతే వెంటనే ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం డబ్బులు కట్టి జాయిన్ కావచ్చు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి, మనం అఫోర్డ్ చేయలేము అది. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఆ పర్టికులర్ డాక్టర్కు మనకు అపాయింట్మెంట్ కావాలంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. అట్లా డాక్టర్ అపాయింట్మెంట్స్ అనేది చాలా డిలే ఉంటుంది. అట్లా తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్టున్నదన్న మీరు? నేను ఇక్కడనే ఉన్నా. జనరల్గా తెలంగాణ నుండి వదిలిపోతే యూరప్ మస్తు ఉంది, ఇట్లనే అంటే ఈయనే మస్తు సొఫిస్టికేటెడ్ మనుషులు ఉన్నారు, ఈయనే చాలా కంఫర్ట్ ఉంది అట్లుంటారు కదా. మీ కంటెంట్ చూస్తే అట్లా అనిపించదు, అంటే మళ్ళీ తెలంగాణ మీద ప్రేమనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. అంటే మనం అక్కడ ఉన్న రోజులు అక్కడ బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేస్తాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇక్కడ ఎట్లున్నా మనం ఇక్కడికి రావాల్సిందే కదా. ఇప్పుడు అక్కడ ఎంత లగ్జరీస్గా ఉన్నా కూడా అక్కడ ఉన్న రోజులు దాన్ని ఎంజాయ్ చేస్తాం. మళ్ళీ ఫైనల్ ఇక్కడికి వచ్చినామంటే మళ్ళీ మనకున్న వాతావరణం ఈ పరిస్థితులకు మనం అలవాటు కావాల్సిందే కదా. ఏమనిపించింది యూరోప్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు? నెల ముందు అంటే ఇంకా టెంపరేచర్ వేరియేషన్ బాగుంది. ఇక్కడ మనకు సమ్మర్ స్టార్ట్ అయింది, నేను వచ్చేటప్పుడు అక్కడ ఇంకా వింటరే మాకు. నేను 3-4 టెంపరేచర్ నుంచి డైరెక్ట్ 35 టెంపరేచర్కి వచ్చిన. చాలా అంటే ఇంకా ఆల్రెడీ నా ఫేస్ చూసి ఉంటారు, మొత్తం ట్యాన్ అయిపోయింది. రాకముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. అంతేనా? అదే తేడా అనిపించిందా లేకపోతే ఇంకా? అంటే వెదర్ పరంగా అయితే అది, ఇంకా అంటే ఎయిర్పోర్ట్ లో అందరు వచ్చి అన్న అంతేం లేదు, అంత పెద్ద సెలబ్రిటీ పెట్టిన రీల్ చూసినా నేను, అన్న మాట్లాడిస్తారు. దానికి ఆపోజిట్ జరిగింది అంత. అవునా? అంటే కొందరు గుర్తుపట్టారు, దోస్తులే వచ్చి ఉంటారు అందరూ. నా ఫ్లైట్లో ఒక ఆయన మన జర్మనీ నుంచి వస్తుండే ఆయన, మళ్ళీ నేను అబుదాబి నుంచి మళ్ళీ ఇటు ఫ్లైట్ చేంజ్ అయినాం. ఆ ఫ్లైట్లో ఆయన ఎక్కిండు, మేము ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకునే టైంలో ఆయన చూసి, అన్న మీరు రీల్స్ చేస్తారు కదా బాగుంటే, నేను కూడా జర్మనీలో ఉంటా, ఎంజాయ్ చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడడం. బయటకు వస్తుంటే కంప్లీట్ బయటకు వచ్చినాక ఆల్రెడీ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండే అక్కడ నా కోసం. అక్కడ వెళ్తుంటే కొందరు గుర్తుపట్టి మాట్లాడడం అట్లా జరిగింది. బయట దేశం నుండి వచ్చేటోళ్ళు జనరల్గా అందరూ ఫస్ట్ వచ్చి అడిగే క్వశ్చన్ ఏం తెచ్చినవురా మా కోసం అని అడుగుతారు. మీరేం తెచ్చిండ్రన్న? ఏం తెస్తాం, ఫ్రెండ్స్కు అయితేనేమో మందు తెస్తాం, ఇంకా ఫ్యామిలీస్కి అయితేనేమో చాక్లెట్స్, చిన్న పిల్లలు ఉంటే చాక్లెట్స్, లేదంటే ఏదన్నా క్లాత్స్, టాయ్స్. ఈడున్న ఒక ఫ్యాన్ మీట్ పెట్టి వాళ్ళకి ఏమైనా తేవడం అట్లేం చేయలేదా? తీసుకొచ్చిన చాక్లెట్స్ తెచ్చిన. కొంచెం చిన్నపిల్లలు ఉంటారు, మా అన్న పాప బాబు వాళ్ళకు డ్రెస్సులు తీసుకురావడం అట్లా తీసుకొచ్చిన. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అంటే అవును బాబాయ్ వస్తుండు 1 year నుంచి నాకేమైనా తెస్తాడేవో అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఉట్టి చేతులతో వస్తే బాగుంటుంది కదా, అందుకే తీసుకొచ్చిన. అంటే ఇక్కడ ఫ్యాన్ మీట్ ఏం పెట్టలేదా మీరు? ఏం పెట్టలేదు. ఇంకా నాకు వచ్చినప్పటి నుంచి ఇదే తిరగడం, ఏదో పని మీద. ఎక్కువ రోజులు నేను ఇంటి దగ్గరే ఉన్నా. ఈ 1 monthలో ఆల్మోస్ట్ హైదరాబాద్లో నేను ఒక 10 days ఏమో ఉన్నావచ్చు అంతే. మిగతా 20 days ఇంటి దగ్గరే. కొన్ని నా పర్సనల్ పనులు, ఇంకా అటు ఇటు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం, చుట్టాల ఇంటికి వెళ్ళడం, అట్లనే గడిచిపోయింది. అన్న ఆడ ఉండి ఈడికొచ్చి బర్రె పెండెత్తుడు అది ఎట్లా అనిపించింది? అది అంటే మాకు వ్యవసాయం ఉంది. నేను చిన్నప్పుడు అంటే నేను ఇంటర్కి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన, కరీంనగర్కి వచ్చి బయట మా అన్న వాళ్ళ దగ్గర రూమ్లో ఉండి చదువుకున్నా. 10th వరకు అయితే ఊర్లోనే ఉండేటోండి కాబట్టి అలవాటే మనకు. అయినా ఒక సంవత్సరం మనం పెండతోని దూరం ఉండి మళ్ళా పెండ దగ్గర కోంగానే అట్లే ఉన్నది నాకు, అదొక కనెక్షన్ అంతే. ఎందుకంటే మన పని మనం చేసుకోవడం తప్పే ఉన్నది. ఇప్పుడు చిన్నప్పుడు పెండ తీసేది, బర్రెలకు మేత వేసేది, వాటికి కుడిది పెట్టేది, అవన్నీ డైలీ చేసేటివి. మార్నింగ్ లేచినామంటే మా బాపుండి అరే బర్రెకు నీళ్ళు పెట్టిపోరా, ఆ పెండకాయలు తీయిపోరా అని చెప్పేటోడు అన్నట్టు. పోయి చేసేది.
ఇంకా అది కూడా ఒక మన పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది అది. అంటే ఇప్పుడు ఏదో మనం బయటకి జాబ్ చేస్తున్నంత మాత్రాన పెండ ముట్టుకోవాలంటే అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. లేదా మన పని మనం చేసుకుంటాం అంతే. మీది ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల నుంచి కంటెంట్ చూస్తే ఓన్లీ బర్రె పెండ, కళ్ళుని ఫుల్ మిస్ అయినట్టున్నారు. ఇక మన తెలంగాణ వాళ్ళంటే కళ్ళు తాగుతాం కదా గట్టిగా. మళ్ళీ ఇంకా చిన్నప్పటి నుంచే మనకు మ్యాక్సిమం చాలామంది ఇంట్లో అలవాటు ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళు సరదాగా ఒక గ్లాస్ తాగురా అని చెప్పి మనకు తాగిపిస్తారు. అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో ఇంకా మనకు బీరు విస్కీ ఎక్కడైనా అక్కడ యూరోప్లో అయినా దొరుకుతుంది, నీ కళ్ళు దొరకదు కదా. అందుకే మళ్ళీ ఇప్పుడు మంచి సీజన్ పోదాటి కళ్ళు అని, మంచి సీజన్ కళ్ళు కరెక్ట్ ఆ సీజన్లో వచ్చిన. అందుకే అది హెల్త్ కూడా మంచిది ఆ పోదాటి కళ్ళు తాగుతూ. అందుకే ఇంకా నెల రోజులు ఉన్నారు కదా, ఎన్ని రోజులు కళ్ళు తాగినారు? తాగుతూ డైలీ ఆల్మోస్ట్ డైలీ తాగిన. అంటే పీపాల కాదు, ఒక గ్లాసు 2 గ్లాసులు తాగడం అట్లా. కంటెంట్ అంతా అదే ఉంది ఒక నెల రోజుల నుంచి. అవునా? ఆ, ఏది కళ్ళేనా? కళ్ళు పెండ వేరే కూడా వేస్ట్ మొత్తం చూడనట్టున్నది. అంటే ఇంకా ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకున్నప్పుడు అట్లా చిన్న ఒక బయట తీసి పెట్టడం. అంటే మనకు వేరే కంటెంట్ చేయడానికి ఇంకా నాకు అంత టైం ఉండట్లేదు. సో ఇంకా ఇట్లా ఉన్నప్పుడు సరే ఒక వీడియో తీసి పెట్టేద్దాంలే, రీల్ అయిపోద్దిలే అన్నట్టుగా అట్లా చేసి పెట్టేసిన. ఓకే అన్న, ఇక్కడ ఇంటర్నెట్కి అక్కడ ఇంటర్నెట్కి మీకు ఏదన్నా తేడాలు ఏమన్నా కనిపించినాయా? ఇంటర్నెట్ విషయంలో పెద్ద చేంజ్ ఏమి అనిపించలే. అంటే కొంచెం అక్కడ ఛార్జెస్ ఎక్కువ. అంటే మన వైఫై కాకుండా మామూలు మొబైల్ నెట్ ఉంటుంది కదా, అది కొంచెం కాస్ట్లీ. మనకి ఇక్కడ మంత్లీ 300, 350, 400 మనకైతే మనకు అన్లిమిటెడ్ కాల్స్ పర్ డే 2 GB డాటా అట్లా యాక్సెస్ వస్తాయి కదా. అక్కడ కావాలంటే ఇన్ కేస్ నీకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కావాలంటే అక్కడ ఒక 3000తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది మన INR మొబైల్కే. కొంచెం ఇంటర్నెట్ కాస్ట్లీ అనిపించింది. అది ఓన్లీ మళ్ళీ ఇంటర్నెట్టే వస్తుంది, ఓన్లీ డాటా వస్తుంది అంతే, కాల్స్ రావు. మళ్ళీ కాల్స్ చేయాలంటే మళ్ళీ దానికి సపరేట్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం కాస్ట్లీ అనిపించింది ఇండియాతో పోల్చుకుంటే. మీరు ఎప్పుడు ట్రంప్తోని వాళ్ళతోనే మాట్లాడతారు కదా, ఇప్పుడు మోడీకి కాల్ చేసి మాట్లాడగలుగుతారా? మోడీ బాబాయ్ కష్టం. ఎందుకు కష్టం? మోడీ బాబాయ్ టచ్లో ఉన్నాడు. నెంబర్ లేదా? మోడీ బాబాయ్తో మాట్లాడాలన్నా భయమే. అవును, ఎందుకు అంటే ఆ భయం ఎందుకు? మోడీ బాబాయ్ అంటే మోడీ బాబాయ్ మా ప్రెస్ మీట్లో పెట్టాడు. అంటే ఎవరిని అంత ఎంటర్టైన్ చేయడు అన్నట్టు, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ పోతా ఉంటాడు. కానీ బయట పిల్లలతో కలిసినా ఎవరితో కలిసినా మంచిగా ఉంటాడు కదా. అంటే ఆయనే పిల్లలంటే ఆబ్వియస్గా ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. మొన్న క్రికెటర్స్ ని కలిసిండు, బానే మాట్లాడిండు. ఎవరిని? క్రికెటర్స్ ని కలిసిండు, మంచిగానే మాట్లాడిండు. టాలెంటెడ్ పర్సన్స్ కదా, అట్లా వాళ్ళు ఏదన్నా అచీవ్ చేసినప్పుడు. అంటే మీది ఎట్లాంటి భయం అని నేను అడిగేది. అంటే అమ్మో ఎందుకు ఆయనతోటి ఆ భయమా, లేకపోతే మా మోడీ బాబాయ్ నేను ఎందుకు ఎట్లా చేస్తా కంటెంట్ అని ఆ భయమా? అది అంటే ఇప్పుడు ట్రంప్ అది అంటేనేమో జనాలు కొంచెం ఈజీగా తీసుకుంటారు దాన్ని. ఇప్పుడు మోదీ బాబాయ్ అంటే కొందరు నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు. సో అట్లా ఆలోచించి ఇంకా ఎందుకులే అన్నట్టుగా డిస్టర్బ్ చేయలేదు. కానీ ఇప్పుడు మాట్లాడగలుగుతారా? ట్రై చేయండి. ఎవరు? మోడీ బాబాయ్ తోటి. ఇప్పుడు ఈ కంటెంట్ మీది కాదు కదా, మా కంటెంట్ కదా. కరెక్టే. కానీ ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణలో మస్తు ఇబ్బందులు ఉన్నాయి, వాటి గురించి ఏమి ఇబ్బందులు ఉన్నాయి? నిత్యావసర సరుకులు, ట్రావెలింగ్ ఛార్జెస్, గ్యాస్ బుడ్డి, పెట్రోల్, ఇట్లా షార్టేజ్ ఉన్నాయంటారా? ఓకే. రేట్లు ఎట్లున్నాయి? కాల్ చేసి అవి సెట్ చేయమంటారా? మీరు మాట్లాడితే అయిపోతుందేమో. నేనా? సరే ట్రై చేద్దాం. మీరు అవుతారు కదా, అయితే అవ్వచ్చు, లేదంటే లేదు. మరి పర్లేదు. హలో, మోదీ బాబాయ్, నేను మోతబర్ని. అంత మంచిదేనా? ఎక్కడ ఉన్నారా? ఢిల్లీయేనా? జరాగా గ్యాస్, LPG, పెట్రోల్ బాగా ఇబ్బంది అవుతుంది. జర ఏమన్నా సెట్ రాదు రావి? నిత్యావసర సరుకులు కూడా, నిత్యావసర సరుకులు ఇవన్నీ మొత్తం ఏపీ తెలంగాణ ప్రజలు కొద్దిగా అల్లాడిపోతారు. కొంచెం ఏదో సెట్ రాదు కొద్దిగా. ముఖ్యంగా అయితే వంట గ్యాస్ సిలిండర్లు అయితే జల్ది వచ్చేటట్టు చేయరు, సరేనా? ఇబ్బంది పడతారు మా వాళ్ళు బాగా. పెట్రోల్ దగ్గర లైన్లు కడతారు పాపం, బాగా ఇబ్బందులు పడతారు. మెల్ల ఒక షిప్ పంపించారంటే తొందరగా మా బాధలనే తీరుతాయి. ఓకేనా బాబాయ్? సరే ఓకే, రైట్.
చలో ఇప్పుడు మీ బాధలన్నీ పోయినాయి. అన్న మాట్లాడేసిండు మోడీ కాకతోటి. వచ్చేస్తుంది అలా చిప్పు బయలుదేరిందట్టు. మీ కంటెంట్ ఎవరు రాస్తారన్న? నాది ఓన్ క్రియేషన్. ఓన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ మోతబరి యాదన్న కాన్సెప్ట్ ఇదంతా నా ఓన్గా వచ్చిన థాట్సే. మధ్య మధ్యలో కొన్ని వేరే వేరే కంటెంట్ కూడా చేస్తూ ఉంటాయి కదా, అది మామూలుగా కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని నార్త్ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వీడియోస్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూడరు వాళ్ళకి. సో అప్పుడు అట్లాంటి కొన్ని ఏదైనా బాగా అనిపించినాయి అవి రీమేక్ చేయడం, అదే కాన్సెప్ట్ ఇది మన తెలుగులో చేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఓకే. మీరు అంటే కూర్చొని రాసుకోవడం కంటెంట్ ఆలోచించి అంటే యాక్చువల్గా నైట్ షిఫ్ట్ జాబ్ కదా, నైట్ షిఫ్ట్ టైంలో ఏం చేస్తా అంటే మామూలుగా ఏదో ఒకటి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇక రేపు ఏం చేద్దాం, రీల్ ఏం కంటెంట్ అనుకుందాం అని చెప్పి సపోజ్ ఒక మోతవారి అనే కాన్సెప్ట్ మీద ఒక రీల్ చేద్దాం అనుకున్నాను అనుకో, ఆలోచిస్తూ ఉంటాం. ఇంకా ఏం చేద్దాం ఏం రాద్దాం అని ఆలోచిస్తూ ఉంటే మైండ్లోకి ఏదో థాట్ వస్తూ ఉంటుంది. ఇంకా అది వచ్చినప్పుడు నేను నోట్ ప్యాడ్లో రాసుకుంటాను మొబైల్లో. ఓకే అంతే. అట్లా అంతే ఉండదు. ఇంకా నేను అనుకుంటా ఈ కాన్సెప్ట్లో మనకి ఎంతమంది అవసరం ఉంటారు అనుకుని ఎవరైనా తీసుకోవాలని నేను ముందే ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఒక నాకు ఈ డైలాగు, నా ఫ్రెండ్కి ఈ డైలాగ్ అని చెప్పి నేనే నోట్ ప్యాడ్లో రాసుకొని ఇంకా నెక్స్ట్ డే ఈ రీల్ చేద్దాం రా, నీకు ఈ డైలాగు నీకు ఈ డైలాగ్ అని చెప్పి చెప్పేస్తా, ఇంకా వెంటనే అయిపోతుంది. యూట్యూబ్ కూడా ఉందా? యూట్యూబ్ ఉంది. యాక్చువల్గా మీతో నా ప్రయాణం అని ట్రావెల్ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన నేను. అబ్రాడ్కి వెళ్ళే ముందే ఒక 1 year ముందు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వ్లాగ్స్ స్టార్ట్ చేసాం, ట్రావెల్ వ్లాగ్స్. మీతో నా ప్రయాణం అని చెప్పి అందులో 30,000 followers దాకా ఉన్నారు, సబ్స్క్రైబర్స్. వన్స్ నేను అబ్రాడ్ వెళ్ళినాక నాకు ఈ నైట్ షిఫ్ట్ జాబ్ అవ్వడం వల్ల ఇంకా ఈ వ్లాగ్స్ చేయాలంటే బయటికి వెళ్ళాలి ఎక్కువ, ఇంకా బయటికి వెళ్ళేంత టైం లేకపోవడం వల్ల ఇంకా అది యూట్యూబ్ చేయలేదు. సో ఇంకా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉండాలని చెప్పి అప్పుడే ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్న వేద్దామని చెప్పి ఈ పేజ్ స్టార్ట్ చేసి రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా ఇది బాగా క్లిక్ అయ్యేసరికి ఫోకస్ మొత్తం దీని మీద పెట్టాను అన్నట్టు. ఓకే. డబ్బులు వస్తున్నాయి అన్న ఇన్స్టాగ్రామ్ నుండి? ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు ఏమొస్తాయి డైరెక్ట్ అంటే ప్రమోషన్స్ అట్లా ఇంకా వస్తున్నాయా? వస్తాయి అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకటి 2 నెలలకు ఒకటి 3 నెలలకు ఒకటి అట్లా. చాలా తక్కువ. తక్కువ. ఓకే. అంటే ఇప్పుడు ఏదైతే నేను ఈ మోతవారి ఇవన్నీ స్టార్ట్ చేసిన కదా, ఇప్పుడు కొంచెం వస్తున్నాయి. 1 monthకి ఒకటి. మన ఇండియాలో వస్తాయా? యూరోప్? ఇండియా నుంచి వస్తాయి. అంతేనా? యూరోప్ నుండి ప్రమోషన్స్ అట్లా అట్లా అంటే అక్కడ వాళ్ళు మనకి ప్రమోషన్లో ఎవరిస్తారు? అంతేనా? మనకి అంటే ఇప్పుడు మన తెలుగు కంటెంట్ తెలుగు వాళ్ళు చూస్తారు కాబట్టి మనకి ప్రమోషన్ మిమ్మల్ని ఎవరైనా గుర్తుపట్టడం అట్లా ఏమన్నా ఉంటుందా? మన తెలుగు వాళ్ళు గుర్తుపడతారు. ఓకే. మన తెలుగు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, సినిమాకి వెళ్ళినా కూడా, ఇప్పుడు మనకు అక్కడ సినిమాలు రెగ్యులర్గా రిలీజ్ కావు. ఇప్పుడు యూకే యూఎస్ అయితే మన దగ్గర రిలీజ్ అయితే అక్కడ థియేటర్లో రిలీజ్ అవుతాయి. అక్కడ మన పాపులేషన్, మన తెలుగు పాపులేషన్ తక్కువ కాబట్టి జస్ట్ ఒక షో అరేంజ్ చేస్తారు అంతే. ఆ షో అరేంజ్ చేసినప్పుడు మనం అవైలబుల్గా ఉండి ముందే టికెట్ బుక్ చేసుకొని పోతే ఇంకా ఆ సినిమా చూసినంతసేపు అంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ, చూస్తారు, గుర్తుపడతారు, ఇంకా మాట్లాడతారు, అన్న మంచిగా ఉంటాయి మీ రీల్స్. అది సరే అన్న, మీ దాంట్లో నుండి ఒక డైలాగ్ ఏది యాదన్నది దమ్కి చేయాలా? హలో అరే ఏం రాబాయ్, నేను యాదన్న మాట్లాడుతున్నా. ఏవో మా పిల్లలతో ఏవో హుషారు చేసినావాట బిడ్డ, నేను వచ్చిన అనుకో బుక్కలు చూర చేస్తా, ఏమనుకుంటున్నావు? ఇంకోసారి మా పురాణ జోలికి వచ్చినావు అనుకో కనిపించవు నువ్వు హైదరాబాద్ ఎక్కడ. పానం ఆగ్గెలో పెట్టుకో బిడ్డ. మీ సర్పంచ్ సిరీస్ ఎక్కువ చేయలేదు, జస్ట్ అంటే అప్పుడు ఎలక్షన్స్లో ఉంది కాబట్టి జస్ట్ ట్రెండ్లో ఉన్నా అని చెప్పి ఒక 3-4 వీడియోలు చేసిన అంతే. అది కూడా బాగానే రీచ్ అయింది. దాంట్లో ఒక డైలాగ్, అరే ఓ కిచెన్లో ఉంటుంది స్టవ్, మా జోలికి వచ్చామనుకో కరిగిపిత్తాం నీ కొవ్వు. ఇంకోటి అంటే అరే ఓ రాత్రి అయితే పెడతాం గురక, మా జోలికి వచ్చామనుకో నీ అంగి మొత్తం అయితే రక్తం మరక. డిఫరెన్స్ చూసిన అక్కడ ఏంటంటే కొంచెం పిల్లలు ఒక యూత్ స్టేజ్కి రాగానే, ఒక టీనేజ్కి రాగానే కొంచెం వాళ్ళుగా కొంచెం సెల్ఫ్ రియలైజేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 17-18 years రాగానే కొంచెం వాళ్ళే పార్ట్ టైం జాబులు చేసుకోవడం, అంటే చదువుకుంటూనే పార్ట్ టైం జాబులు చేసుకోవడం, అట్లా కొంచెం ఎక్కువ. కొంచెం మన దగ్గర ఆ టైప్ ఆఫ్ థింకింగ్ తక్కువ అని అనిపించింది. నేను మీ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే
ప్రభాకర్ కొడుకుంటాడు కదా ఇప్పుడు హీరో ఆ, యాటిట్యూడ్ స్టార్ ఆ, ఓకే, ఆయన పాడిన పాట మీద మీరు కౌంటర్ గా ఒకటి చేసిండ్రు. ఉమ్. కింద కామెంట్స్ చూస్తే అన్న ఏమున్నాయంటే మీరు కూడా బూతులు మాట్లాడతారు కదా, మీరు కూడా చేస్తారు కదా ఇట్లాంటి కంటెంట్, ఎందుకు మంచిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్నట్టు అనిపించింది. ఓకే. వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ అది. ఉమ్. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు ఆయన అది ఒక స్టేజ్ మీద, ఆ స్టేజ్ మీద అంతా అన్ని వందల మంది ముందు ఆ పాట వాడడం, ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే అది చాలా వైడ్గా వెళ్ళిపోతుంది, చాలా మందికి వెళ్ళిపోతాయి కదా. సో ఒక సినిమాలో ఉన్నప్పుడు కొంచెం అట్లాంటి బూతులు వాడకుండా ఉంటే కొంచెం బెటర్ అన్న ఇంటెన్షన్ కొద్దీ నేను అట్లా చెప్పిన. ఎట్లా ఎట్లా అన్న ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి కదా యూరోప్, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ పోవాలంటే? ఆబ్వియస్గా బాధే ఉంటుంది ఎవరికైనా, కాకుంటే ఇంకా తప్పదు, ఏం చేస్తాం. కొంచెం ఎప్పటికైనా మళ్ళీ ఇటు తిరిగి రావాల్సిందే, మనం అక్కడ ఉండేటోళ్ళం అయితే కాదు. సో మ్యాక్సిమం ఒక 1 year 2 years అక్కడ ఉండి వచ్చేస్తాను అంతే. కొంచెం ఫినాన్షియల్గా స్టేబుల్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. ఒకవేళ ఆ నుండి ఇక్కడికి వస్తే ఈడేం పని చేస్తారు? ఈడ ప్రస్తుతానికి అయితే ఇంకా థాట్ ఏం లేదు. ఒకవేళ వస్తే ఇంకా ఒకవేళ ఇక్కడ ఉంటే ఏదైనా ఒక బిజినెస్ ఆ థాట్లో, ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న థాట్లో ఉన్నా. ఒకవేళ అది కాకుంటే ఇంకా మోస్ట్లీ ఇంటి దగ్గరే ఉండి, నాకు ఎట్లా వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసుకుంటే అదే బ్లాగింగ్ చేద్దామని వ్యవసాయం చేసుకుంటూ, ఒక వ్యవసాయం చేసుకున్న రైతు డైలీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, పొద్దున్న లేస్తే ఏం తింటాడు, పొలం దగ్గరికి వెళ్ళి ఏం పని చేస్తాడు, ఎట్లుంటాడు, అట్లా ఆ రైతుల కష్టాలు ఎట్లుంటాయి వ్యవసాయం చేస్తుంటే, ఆ వేలో వెళ్దామన్నట్టుగా అదొక ప్లాన్ ఉంది. ఓన్లీ రైతులు అంటే ఒక ఊర్లో ఒక రైతు లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా, అట్లా ఆ టైప్లో బ్లాగ్స్ చేద్దామన్నట్టు. సింపుల్ లైఫ్. సింపుల్ లైఫ్. ఏది నేను చేసినా కదా, ఆ వేప చెట్టు కింద మంచిగా వేసుకొని పడుకోవడం, అది ఆ లైఫ్ స్టైల్. అంటే దానికి చాలా జనాలు చాలా రెస్పాండ్ అయ్యారు, అవునవును ఆ లైఫ్ స్టైలే బాగుంటుంది అన్న అది అని చెప్పి. సో దాన్ని కనెక్ట్ అయ్యారు కాబట్టి అదొక థాట్ వచ్చింది నాకు, అది పెట్టినాక వచ్చింది. సరే ఇన్ కేసు ఇక్కడికి వచ్చినాక ఇది ఒక ఫార్మర్గా మనం యూట్యూబ్ బ్లాగింగ్ చేసుకోవచ్చులే, వర్కౌట్ ఎన్ని ఎకరాలు ఉన్నాయన్నా మీకు? నాకు 5 acres ఉంది. అందరు పొత్తులనా లేకపోతే మీకు ఒక్కరు? అంటే అందరూ పార్టిషన్ చేసుకున్నాక నాకు 2 acres వచ్చింది. ఓకే, నా షేర్ దాన్నే చూసుకోవాలి మీరు వచ్చినాక అంతే. ఫైనల్ క్వశ్చన్, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? మన చేతుల్లో ఏముంది అది, పైన ఎప్పుడు డిసైడ్ చేస్తే అప్పుడు అవుతుంది. నేను మీ దాంట్లో ఒక రీల్ చూసిన, పెళ్ళైన అమ్మాయి వచ్చిన తర్వాత ఎట్లుంటుందో అని చెప్పి, మీరు బస్ దగ్గరకు పోయి సిగ్గుపడ్డాం, అటు పోయి సిగ్గుపడ్డాం, అట్లనే ఉంటది కావచ్చు నిజంగా. చూద్దాం, వచ్చినాక చెప్తా. మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తా మ్యారేజ్ అయినాక ఒక 1 yearకి, అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అని చెప్తా. అప్పుడు మ్యారేజ్ పర్సన్గా నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందని చెప్పి. ఓకే ఓకే, చూసినాం కదా, మస్తు విషయాలు మాట్లాడినాం. జనరల్గా మల్లారెడ్డి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నది. యూజువల్లీ మనం ఆయన కంటెంట్లో చూస్తే అట్లున్నాడు, యాదగిరి యాదన్ననో సర్పంచ్ లెక్కనో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనకు నిజమైన మల్లారెడ్డితో మాట్లాడినాం. మీకు ఇంకా ఏమన్నా అడగాలంటే కింద కమెంట్లో చెప్పండి, మళ్ళీ వస్తా అన్నాడు అన్న అప్పుడు అడుగుదాం.